హార్ట్కి సంబంధించి బైపాస్ సర్జరీ. అవును. నేను నా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నటువంటి పదం అనమాట. అసలు వాట్ ఈస్ బైపాస్ సర్జరీ? మీరు ఇక్కడ డీల్ చేసిన వాటిల్లో దాని గురించి చెప్పండి. బైపాస్ సర్జరీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. దీంట్లో ఏం చేస్తామంటే యూజువల్‌గా గుండె అనేది ఒంట్లో ఉన్న అవయవాలన్నిటికీ రక్తం ఇస్తా ఉంటది. Yes. గుండె నుంచి కిడ్నీకి కానీ, లివర్‌కి కానీ, బ్రెయిన్‌కి కానీ ఒంట్లో ఉన్న అవయవాలన్నిటికి కూడా రక్తం సరఫరా అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి గుండె పని చేయాలి అంటే తనకు కావాల్సిన ఆక్సిజన్, గ్లూకోజ్ సప్లై చేసే రక్తనాళాలు మేజర్‌గా 3 రక్తనాళాలు ఉంటాయి. వీటిల్ని కరోనరీ ఆర్టరీస్ అంటాం. ఈ కరోనరీ ఆర్టరీస్‌లో షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల కానీ, కొలెస్ట్రాల్ వల్ల, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ వల్ల, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల వాటి లోపల బ్లాకేజెస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్లాకేజెస్ డెవలప్ అవుతాయో ఆ బ్లాకేజ్ తర్వాత ఏరియాకి రక్త సరఫరా అనేది అందక హార్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇలాంటివి క్రిటికల్గా ఉన్నప్పుడు, అన్నిట్లోనూ ఉన్నప్పుడు సర్జరీ ఈజ్ ద బెటర్ ఆప్షన్ అంటాం. ఓకే. అటువంటప్పుడు మనం చేసే ప్రొసీజర్నే బైపాస్ సర్జరీ అంటాం. ఈ బైపాస్ సర్జరీకి ఏం చేస్తామంటే యూజువల్గా కన్వెన్షనల్ సర్జరీలో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ చేస్తాము. ఈ ఎదరు బోన్ ఉంటుంది, స్టెర్నల్ బోన్ అంటాం అనమాట. దీన్ని ఓపెన్ చేస్తాము. దీన్ని ఓపెన్ చేశాక వేరే రక్తనాళాలు లైక్ కాలు నుంచి కానీ, ఛాతీ లోపల భాగం నుంచి కానీ, చేతి నుంచి కానీ ఇలా రకరకాల రక్తనాళాలు ఉంటాయి. వీటిలో కూడా దమన్లు, సిరలు, ఆర్టరీస్, వెయిన్స్ 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే. వాటిని అక్కడి నుంచి తీసుకొని లోపలికి వెళ్ళి ఒక చోట బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ ముందు నుంచి బ్లాక్ తర్వాత కనెక్షన్ ఇస్తాం. ఓకే. జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఊళ్ళో పోతుంటే మనకి ట్రాఫిక్ ఉంటే ఊరు ముందు నుంచి ఊరు తర్వాతకి బైపాస్ రోడ్ వేసేసినట్టు పుట్టుకతో వచ్చిన నరాల్లో కూడా ఒక చోట బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ ముందు నుంచి బ్లాక్ తర్వాతకి బైపాస్ కనెక్షన్ అనేది చేస్తాం. అది ఆ పేషెంట్ యొక్క రక్తనాళాలను ఉపయోగించి. ఓకే. అందుకే దీన్ని బైపాస్ సర్జరీ అంటాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల ఆ బ్లాక్ తర్వాత ఏరియాకి రక్త సరఫరా అనేది జరగడానికి మనం ఒక ఆల్టర్నేట్ పాత్వే అనేది రెడీ చేస్తున్నాం. అంటే ఇంకొక దారి క్రియేట్ చేస్తున్నాం. అక్కడ ఉన్న బ్లాక్ అలానే ఉంటుంది, దాన్ని మనం ఏం టచ్ చేయం. యూజువల్గా ఈ కార్డియాలజిస్టులు ఏం చూస్తుంటారంటే అక్కడ ఉన్న బ్లాక్ దగ్గరికి వెళ్ళి బ్లాక్ దగ్గర స్టెంట్ పెట్టి ఓపెన్ చేస్తాను. ఆ బ్లాక్ అనే దాన్ని రక్తనాళానికి ఆ స్టెంట్కి మధ్యలో ఉండేటట్లుగా ఓపెన్ చేసి పెట్టేస్తారు. ఓకే. బట్ దీంట్లో కార్డియాక్ సర్జరీలో అది కాదు. ఆ బ్లాక్ అలా ఉండిపోతుంది. మనం దాని ముందు నుంచి దాని తర్వాతకి సపరేట్గా వేరే కనెక్షన్ అనేది ఇచ్చేస్తాము. సో మనం వేరే పాత్వేని క్రియేట్ చేస్తాం, ఒక దారి క్రియేట్ చేస్తాం అన్నమాట. సో రక్త సరఫరా అనేది ఆ పక్క దారి ద్వారా కంటిన్యూస్గా జరుగుతూ ఫర్దర్గా మేజర్ హార్ట్ అటాక్స్ అనేవి రాకుండా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే దీన్ని బైపాస్ సర్జరీ. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.